హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు 17వ భాగాన్ని వినేద్దాం. ఇక్కడే కూర్చొని టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి పని చూసుకుంటే బాగుంటుందనుకుంటా. దేవుడా, ఈ మనిషి ఎప్పటికీ మారుతాడో ఏంటో అని అనుకుంటూ వెళ్ళి తన పని తాను చేయడం మొదలు పెడుతుంది. సీత అంత కష్టంగా వెళ్ళడం చూసి నవ్వుకుంటూ ఉంటాడు మనసులో. నా మనసులో మాట ఇన్ని రోజులు నీకు ఎలా చెప్పాలి అని అనుకున్నాను. నా మీద సందేహంతోనే కదా నా డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళి తెగ చెక్ చేస్తూ ఉంటావు. నీ ప్రశ్నలకు సమాధానం దొరికిందనుకుంటా. తను చెప్పింది కూడా నిజమే. నా బాధ తనతో షేర్ చేసుకుంటే కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు కౌశిక్తో మాత్రమే నా బాధ షేర్ చేసుకునేవాడిని. అలాంటి నాకు సీత సపోర్ట్ దొరికింది అని అనుకుంటూ ఉండగా కౌశిక్ తనకి కాల్ చేస్తాడు. ఆత్రుతతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏం జరిగింది? ఏమైనా తెలిసిందా? తెలిసింది. తను ఈరోజే ఇండియా వచ్చాడని. అది కూడా మార్నింగ్ 8:30కి ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న సమయంలోనే నీ కంటపడ్డాడు. అంటే ఇంకొక విషయం, తనకి పెళ్లి చేయడానికి వాళ్ళ నాన్న పిలిపించినట్టు అర్థమవుతుంది. ఇలాంటి వాడితో పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి సంతోషంగా ఉంటుందనుకుంటున్నారా? ఒక అమ్మాయిని బలి చేయడానికి వీన్ని ఇక్కడికి పిలిచారా? ధనుంజయ్కి అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం తెలుసు. అలాగే కొడుకు కూడా. తను ఎవరో కాదు, బిజినెస్ మ్యాన్ రాజేష్ గారి అమ్మాయి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అయినా అంత ఆలోచిస్తాడు. అలాంటిది తన కూతురు జీవితం ఇలా చేసుకోవాలనుకుంటున్నాడా? పాపం, ఆయన తప్పేమీ లేదు. వీడు ఆస్ట్రేలియా వెళ్ళాడు కదా, అక్కడ అమ్మాయి పరిచయం అయింది. తను స్టడీ పరంగా వెళ్ళింది. భరత్ ఏమో జాబ్ చేస్తూ అనుకోకుండా కలిసి ప్రేమలో పడ్డారు అని తెలిసింది. ఆ రాజేష్ అంకుల్ మేనేజర్ చెప్పాడు. కానీ ఇక్కడ చూస్తే అర్థమవుతుంది, వీళ్ళు పెద్ద స్కామ్ మీదే వెళ్ళారు. లేకుంటే జాబ్ చేసేవాడికి చదువుకునే అమ్మాయి ఎలా పరిచయం అవుతుంది? అందులోనూ బిజినెస్ పరంగా చాలా దెబ్బతిన్నారు. ఆ బిజినెస్ని మెరుగుపరచుకోవడానికే ఇది ఒక అవకాశం వాళ్ళకి. అవును కదా? అలాగే వాళ్ళ కూతురికి ఒక బిజినెస్ మ్యాన్తో పెళ్లి చేస్తాడు. చివరికి మనం పెడుతున్న టార్చర్కి వాడు కూడా పునాది స్థాయికి పడిపోయాడు. ఇప్పుడు భార్య మాట, మామ మాట వింటూ ఇంట్లో కూర్చునున్నాడు. అలాంటి వాళ్ళు తప్పనిస్తే వాడిని ఎవరు గుడ్డిగా నమ్ముతారు అనుకున్నాను. ఇప్పుడు ఈ అంకుల్ మోసపోవడం చూస్తే బాధగా అనిపిస్తుంది. అవునరా, నేను కూడా అదే అనుకుంటున్నాను. అయినా ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చి అందరితో చాలా మంచిగా మాట్లాడతారు. అలాంటిది వాళ్ళ అమ్మాయి చేసిన పని వల్ల ఒప్పుకోవాల్సి వచ్చింది అనిపిస్తుంది. నిజమే, వాళ్ళ కూతురు ఇష్టం కాదనలేక ఈ పెళ్లి చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఏం చేస్తాం మరి, ఆయన కూడా ఏమీ చేయలేరు కదా. కానీ ఆ అమ్మాయి సేవ్ అవుతుంది, తప్పకుండా సేవ్ అవుతుంది. కానీ కాస్త బాధ భరించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ పెళ్లి జరిగేదానికన్నా ముందు వాడు పైకి పోవాలి. అసలు నాకు క్లారిటీగా నిజం తెలియాలి. ఆ రోజు వాడు తీసుకుని వెళ్ళాడు, కానీ తన మీద అటెంప్ట్ జరిగింది. అది కూడా చాలా దారుణంగా. ఒక గ్రూప్ అని చెప్పాలి. అసలు వాడి వెనక ఉన్న వాళ్ళు ఎవరు, ఎందుకు తన జీవితంతో ఆడుకున్నారో తెలియాలి. పూర్తిగా తెలిసే వరకు వాడిని చిత్రహింస చేసి దండించాలి. ఈ జీవితం ఎందుకురా అని అనిపించాలి. చేస్తాను, తప్పకుండా ఆ పనే చేస్తాను అంటూ కోపంతో రగిలిపోతూ కాల్ కట్ చేస్తాడు రావణ్. అప్పుడే ప్యూన్ వచ్చి కాఫీ అక్కడ పెట్టెళ్తాడు. కాఫీ నేను ఆర్డర్ ఇవ్వలేదు కదా అనుకుంటూ సీత వైపే చూస్తాడు. నేనే ఇచ్చాను, తాగండి అని అనడంతో నవ్వుతూ కాఫీ తాగుతాడు. అప్పుడు కాస్త తనకి రిలీఫ్గా అనిపిస్తుంది. పర్వాలేదు, మా ఇంట్లో వాళ్ళనే కాకుండా నన్ను కూడా కాస్త జాగ్రత్తగా చూసుకుంటుంది. రాక్షసి, నేను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది సీతకు మాత్రమే అవుతుంది. చాలా అమాయకురాలు తను. నేనే తనని టార్చర్ పెడుతున్నాను, అయినా భరిస్తుంది. వర్క్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది? ఒకప్పుడు మేమున్న ఇంట్లోనే నీకు పరిచయం అయిన అక్క అన్నావు కదా, వాళ్ళు ఆ ఇంటిని తీసుకున్నారు అని అనుకుంటా. వాళ్ళు అదే ఇంట్లో ఉంటున్నారు. అందుకేనా మీరు ఆ రోజుని ఆ ఇంటిని చూస్తూ అలా బిహేవ్ చేసింది? అందుకే నన్ను తీసుకొచ్చేశారు. అవును, ఆ ఇంటిని చూసినప్పుడు ఆ పాత జ్ఞాపకాలు నన్ను నీడలా వెంటాడాయి. అందుకే తీసుకొని వచ్చాను. ఏంటో రావణ్ గారు, మనం ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలుస్తుంది అని మా నాన్నమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. మీకు చెప్పే అంత దాన్ని కాకపోవచ్చు, కానీ బాధపడుతూ కృంగిపోకండి. మీరే పెద్దవాళ్ళకి ధైర్యం చెప్పాలి. జరిగి 10 సంవత్సరాలు అవుతుంది కదా అన్నారు, కానీ తప్పు మీలో కూడా ఉంది అనిపిస్తుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అలా కాదండి, కాస్త నెమ్మదిగా నా మాట వినండి. జరిగిందేదో జరిగిపోయింది. మీరు అత్తయ్యని మావయ్యని దూరం పెట్టడం ఎందుకు? నాకు నచ్చడం లేదు. నాకు కూడా దూరం పెట్టాలని ఉందా సీత? కానీ వాళ్ళు చేసిన తప్పుకి పనిష్మెంట్ తప్పదు. ఆ పనిష్మెంట్ ఎన్ని రోజులు? ఒక జీవితకాలం అంతానా?
చెప్పడానికి తేలిగ్గా ఉంటుందండి, భరించాలంటే చాలా కష్టం. ఒక మాట అడుగుతాను, చెప్తారా? మీరు నిజంగానే సంతోషంగా ఉన్నారా? సంతోషం అనే పదం వదిలేసి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. అలాంటిది నేనెలా సంతోషంగా ఉంటాను? మీ తల్లిదండ్రులు కూడా అదే నరకం అనుభవిస్తున్నారు. వాళ్ళు పడుతున్న బాధ నేను కల్లారా చూశాను. అమ్మా నాన్న అని మీరు ఎప్పుడు వాళ్ళని ఆప్యాయంగా పిలుస్తారా అని మీ పిలుపుకై ఎదురు చూస్తున్నారు. నా మాట వినండి రావణ్ గారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడండి. నా మనసులో బాధ నీకు చెప్పి తప్పు చేశానేమో సీత, అంతే కదా? నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నాను, కానీ నన్ను నువ్వు బాధ పెడుతున్నావు. ఒకటి మాత్రం నిజం, ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడే ఉంటే కరెక్ట్గా ఉంటుంది. నీకు కాస్త చనువిచ్చాను కదా, అందుకే పైకెక్కి కూర్చుంటున్నావు. ఒకప్పటి రావణ్ నిన్ను టార్చర్ చేసే రావణ్ మళ్ళీ చూడాలనుకుంటున్నావా? చెప్పు, అలాగే చేస్తాను అని అనడంతో ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది. అది కూడా కోపంగా. అస్సలు నా మాట అర్థమే చేసుకోడు. ఆయన బాధపడుతున్నారు, నేను కాదు అనడం లేదు, కానీ ఒకసారి పక్కన వాళ్ళు చెప్పిన మాట కూడా గురించి ఆలోచించాలి కదా. నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళని కూర్చున్న వాళ్ళని ఏం చేయమంటారు? వాళ్ళని మూర్ఖులతోనే పోలుస్తారు అని మనసులో అనుకుంటూ ముభావంగా ఉంటుంది. తనని అరిచినందుకు ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకుని వెళ్తాడు. ఐస్ క్రీమ్ తిందామా? నాకు తినాలనిపించట్లేదు. మీరు నన్ను ఇంటికి తీసుకుని వెళ్తారా, లేకుంటే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోమంటారా? తను మాట్లాడిన మాటకి తన వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. ఏంటి, పనిష్మెంట్ ఇస్తారు అంతే కదా? ఎన్ని రోజులు మౌనంగా మీ ముందు మాట్లాడకుండా ఉండాలి? నాకు కూడా గొంతుంది, నేను కూడా మాట్లాడతాను. నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళండి అని కోపంగా చూసి చెప్తుంది. మొదటిసారి తన కళ్ళల్లో కోపం, అది కూడా రావణ్ణి ఎదిరించి మాట్లాడడం కొత్తగా అనిపిస్తుంది తనకి. ఇక తను ఎలాగో వినదని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కోపంగా డోర్ ఓపెన్ చేస్తుంది. కార్ డోర్ పెద్దగా వేసి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఏమైంది సీతకి అంత కోపంగా ఉంది అని ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. మరి ఈ సీత కోపాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తుందా? చూద్దాం రండి. కోపంగా గదిలోకి వెళ్ళిపోతుంది సీత. ఏం జరిగింది, ఎందుకంత కోపంగా ఉలింది? మామూలుగా అయితే నాతో మాట్లాడి పైకి వెళ్ళదు కదా అనుకుంటుంది రాజ్యలక్ష్మి. మరి ఈరోజు ఏమైంది అని రాజ్యలక్ష్మి గారు అడుగుతారు. తనకి మెంటల్ నానమ్మ, ఎప్పుడు ఎలా ఉంటుందో తనకే తెలీదు. కాసేపు ఆగండి, తనే వచ్చేస్తుంది అంటూ తన వెనకే వెళ్తాడు. ఏమైంది, ఎందుకంత కోపం? నానమ్మని పట్టించుకోకుండా వచ్చేసావు? నానమ్మ ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? అవును, అందరూ ఫీల్ అవుతారు, నేను మాత్రం ఫీల్ అవ్వకూడదు. నాకు బాధ ఉండకూడదు, అన్నీ చంపుకొని పైకి సంతోషంగా ఉండాలి, అంతే కదా? నా గురించి మీరు ఆలోచించరు కదా. అసలు ఏమైంది నీకు? నాకేం కాలేదు. మీరు బయటికి వెళ్తారా? ఇది నా గది, నేనెందుకు బయటికి వెళ్తాను? పంపించే హక్కు కూడా నీకు లేదు అనుకుంటా. సరే, నేనే వెళ్ళిపోతాను. పిచ్చి కానీ పట్టిందా? పిచ్చి నాకెందుకు పడుతుంది? నాతో ఉన్న వాళ్ళకే పడుతుంది. మరి మాటలు మారిపోయాయి, ఇంకా ఇలాగే ఉంటాయి. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? పనిష్మెంట్ ఇవ్వట్లేదని ఓవర్గా బిహేవ్ చేస్తున్నావు. మర్యాదగా ఫ్రెష్ అయ్యి వెళ్ళి నానమ్మ దగ్గర కూర్చో. వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది, అందుకే మిమ్మల్ని పలకరించకుండా రూమ్లోకి వెళ్ళాను అని చెప్పు. నేనెందుకు చెప్తాను? ఉన్నదే చెప్తాను. మీరు నా మీద అరిచింది చెప్తాను. నేనంటే మీకు ఇష్టం లేదని చెప్తాను. నా మీద కోపంతో పెళ్లి చేసుకున్నారని చెప్తాను. నువ్వు చెప్పినా నానమ్మ నమ్మదుగా. ఎందుకు నమ్మరు? నమ్మదు అంతే. ఎందుకు నమ్మదు అని అడుగుతున్నాను. నువ్వు అడిగిన వాటికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అవసరం ఉంది రావణ్ గారు. సీత, నాకు కోపం తెప్పించకు. తెప్పిస్తే ఏం చేస్తారు? ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు? నేనంటే భయం పోయిందా, లేకపోతే నా మీద గౌరవం తగ్గిపోయిందా? రెండూ అనుకోవచ్చు. సీత, నా సహనాన్ని పరీక్షించకు, ఎదురు సమాధానం చెప్పకు. నేను కంట్రోల్ తప్పుతాను, తర్వాత నీ పరిస్థితి ఏంటో ఊహించుకో. ఏం చేస్తారు అంటూ తన మీదకి వెళ్తుంది సీత. కోపం మీకే ఉంటుందా? కోపం నాకు ఉంటుంది. నాకు కోపం ఎక్కువే, కానీ సహించాను. మీరు చేస్తున్న టార్చర్ భరించాను. అప్పుడు నాకు అనిపించలేదే. అయినా నేను ఎందుకు భరించాలి? మహా అయితే చంపేస్తారు అంతే కదా. చచ్చిపోతాను, ప్రశాంతంగా ఉంటానేమో అప్పుడు. నన్ను టార్చర్ చేసేవాళ్ళు ఉండరు. ఎవరికి తల వంచి బ్రతకాల్సిన పని లేదు. నాకు నేనే హ్యాపీగా ఉండొచ్చు. అలాంటి లైఫ్ మిస్ అవుతున్నాను. అందుకే మీకు ఎదిరించి మాట్లాడుతున్నాను. ఇన్ని రోజులు ఎందుకు అలా బిహేవ్ చేయలేదు అనిపిస్తుంది. సీత, కోపం తెప్పించుకు, చెప్పాను కదా. కోపం తెప్పిస్తాను, మీరేం చేయాలనుకుంటున్నారో చేయండి అంటుంది. ఏంటి ఊరుకుంటున్నాను కదా అని తెగ రెచ్చిపోతున్నావు? నువ్వు అమ్మాయి అన్న విషయం మర్చిపోతున్నావేమో. నేను తలుచుకుంటే ఏం చేస్తానో తెలుసు కదా. అదే కదా చెయ్యమంటున్నాను. పిచ్చి పట్టిందా నీకు అంటూ తల పట్టుకుని కూర్చుంటాడు రావణ్.
మొదటిసారి రావణ్ బిహేవియర్కి నవ్వొస్తుంది తనకి. ఏంటి రావణ్ గారు, నేను రెడీగా ఉన్నాను, మరి మీరు రెడీగా లేరా? అయ్యో, అలా అయితే ఎలా చెప్పండి, నన్ను ఎలా కంట్రోల్లో పెడతారు అంటూ కింద కూర్చొని తన వైపే చూస్తూ చెప్తుంది. తనతో ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతాడు ఫ్రెష్ అవడానికి. షవర్ ఆన్ చేస్తాడు. ఏమైంది తనకి? పిచ్చి పట్టిందా? తను అలా మాట్లాడుతూ ఉంటే కోపం చూపించలేకపోతున్నాను. నేనంటే తనకి ఎంత భయం ఉందో నాకు తెలుసు. ఆ భయం తన కళ్ళల్లో కనిపించడం లేదు. అసలు ఏం జరిగింది? ఎందుకలా బిహేవ్ చేస్తుంది సీత అని అర్థం కాక తలకొక్కుంటాడు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని అంటారు పెద్దలు, కానీ ఈ విషయం నేను మర్చిపోయాను. లేకుంటే నాతోనే పెట్టుకుంటారా? ఇప్పుడు చూడు, నన్ను ఏడిపించడానికే సరిపోతుంది. అదే సైలెంట్గా ఉన్న అమ్మాయి ఏడిపించడం మొదలు పెడితే మీరు సైలెంట్ అవ్వాల్సి వస్తుంది రావణ్ గారు. ఆ విషయం మీరు మర్చిపోయారు. ఇక నుంచి సీత గేమ్ మొదలైంది. ఎలా తట్టుకుంటారేంటో మీరు అనుకుంటూ ఉంటుంది సీత. ఫ్రెష్ అయ్యి వస్తాడు రావణ్. తర్వాత సీత కూడా వెళ్తుంది. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత బాల్కనీలోకి వెళ్ళి కూర్చుంటుంది. వీస్తున్న చల్లగాలికి మొదటిసారి తనని ఎదిరించి మాట్లాడినందుకు లోపల చాలా సంతోషం అనిపిస్తుంది తనకి. అమ్మ, భోజనానికి రండి, అమ్మగారు పిలుస్తున్నారు అన్న పిలుపుకి కిందకెళ్తుంది. సారీ అమ్మమ్మ, అలా వెళ్ళిపోయినందుకు. ఏమైంది నీకు, ఎందుకలా ఉన్నావు అని ఆమె అడగడంతో, ఆడవాళ్ళ ప్రాబ్లం అమ్మమ్మ. అయ్యో, రెస్ట్ తీసుకోవాల్సింది కదమ్మా, భోజనం పైకే పంపించేదాని కదా అని రజని అంటుంది. పర్వాలేదు అత్తయ్య, నేను చెప్తున్నాను, రేపు నువ్వు ఆఫీస్కి వెళ్ళకు అని బామ్మగారు చెప్తారు. రావణ్ కూడా భోజనానికి వస్తాడు. రావణ్, రేపు సీత ఆఫీస్కి రాదు, తను కష్టపెట్టుకో. రికమెండేషనా మళ్ళీ? దీనికి ఏం మాయ చేస్తుందో ఏమో అర్థం కావట్లేదు. 2 నిమిషాల్లో వాళ్ళనే మార్చేసింది అని మూత తిప్పుకుంటూ భోజనం పూర్తి చేస్తాడు. ఇక వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడిన తర్వాత పైకి వస్తుంది. పడుకునే ముందు వాష్రూమ్కి వెళ్తున్నానని చేయి పట్టుకొని లాగుతాడు. ఏమనుకుంటున్నావే నువ్వు? ఆఫీస్కి రాకుండా తప్పించుకుందాం అనుకుంటున్నావా? నిన్నే అడుగుతుంది. ఆ చేతిలో ఏముంది, ఎందుకలా దాస్తున్నావు అంటూ ఆ చేతిని ముందుకు తీస్తాడు. అప్పుడు అర్థమై తనతో ఏం మాట్లాడకుండా వెళ్ళమని వదిలేస్తాడు. ఛీ, తన ప్రాబ్లం ఏంటో తెలుసుకోకుండా అలా బిహేవ్ చేయడం తప్పే కదా అని తనని తాను తిట్టుకుంటాడు. తను అలా తిట్టుకోవడం చూసి నవ్వుతూ వెళ్తుంది సీత. సీత వాష్రూమ్కి వెళ్ళొచ్చి సోఫాలో కూర్చుంటుంది. వచ్చి పడుకో, రెస్ట్ తీసుకో అని మొదటిసారి తన నోటి వెంట వస్తుంది. అయ్యో, మీరు కూడా నా గురించి ఆలోచిస్తారా? అలాంటి పాజిటివ్ థాట్స్ మీ మైండ్లో ఉండవు కదా అంటూ తనతో మాట్లాడుతూ ఉండగా సీతకి ఫోన్ వస్తుంది. అప్పుడు సమయం 9:30. ఎందుకు కాల్ చేస్తున్నారు పృథ్వీ గారు ఈ సమయంలో? నేను ఎంత దూరం పెడుతున్నా సరే ఈ మనిషిలో మార్పే రావడం లేదు అనుకుని కాల్ లిఫ్ట్ చేయకూడదు అనుకుంటుంది. కానీ రావణ్కి కోపం రావాలంటే అతనితో మాట్లాడడం కరెక్ట్ అనుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఆల్రెడీ రావణ్ మధ్యలో అనుమానం మొదలవుతుంది. ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు తనకి? తనకు ఫోన్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కదా అని పేరుకి వర్క్ చేస్తున్నాడు. కానీ ఒక కన్ను ఒక చెవి తన మీద ఉంది. హాయ్ పృథ్వీ గారు, ఎలా ఉన్నారు అన్న తన మాట విన్న తర్వాత చాలా కోపం వస్తుంది తనకి. పిడికిలు బిగిస్తాడు. అది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది సీత. ఏంటి సీత, ఫోన్ ఎన్నిసార్లు చేశాను, ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదు? ఈ మధ్య మా వారితో కలిసి ఆఫీస్కి వెళ్తున్నాను, అక్కడ వర్క్ నేర్చుకుంటున్నాను, అందుకే మీ ఫోన్ చూసి పట్టించుకోలేదు, ఏమనుకోకండి. అయ్యో పర్వాలేదు, నీ మాట కోసం ఎదురు చూస్తున్నాను. అలాంటిది నువ్వు మాట్లాడుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతాను, అంతేకాని నువ్విలా మాట్లాడి నన్ను దూరం చేయకు. అతని మాటలకి కొంచెం సోదిగా అనిపిస్తుంది తనకి. టాపిక్ మార్చడానికి, డాక్టర్ గారు అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు, నిన్ను అందరూ చాలా మిస్ అవుతున్నారు. సీత తనతో మాట్లాడుతూ ఉంటే అప్పటికే రావణ్ కోపం పెరిగిపోతూ ఉంటుంది. మరి భోజనం అయ్యిందా? అయ్యింది. మరి మీరు తిన్నారా అని అడుగుతుంది సీత. ఇప్పుడే వంట చేయడం పూర్తయింది, ఇకే తింటాను. అలాగేనండి, తినండి, టైంకి తినకుంటే హెల్త్ పాడైపోతుంది. మీరే డాక్టర్ గారు, మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఆరోగ్యం జాగ్రత్త అని కాల్ కట్ చేస్తుంది సీత. ఓరగా రావణ్ వైపే చూస్తుంది. ఎవరికో బాగా మండుతుందనుకుంటా, స్మెల్ వస్తుంది అని తను అంటున్నా సరే మౌనంగా ఉన్నాడు. తన కోపం గమనిస్తుంది కాబట్టే లోపల నవ్వుకుంటూ ఉంటుంది. ఏంటి సీత నువ్వు చేస్తున్న పని? నేనేం చేశాను? ఫోన్ మాట్లాడాను. అదే అడుగుతున్నాను. నాకు ఇష్టం లేని వ్యక్తితో ఫోన్ మాట్లాడద్దని నీకు చెప్పా కదా. అది మీకిష్టం లేని వ్యక్తి, నాకు కాదు కదా. అంటే ఏంటి నీ ఉద్దేశం? వాడంటే నీకిష్టమా? అలా అని నేను చెప్పలేదు. ఇక నీ ఉద్దేశం అదే కదా. మీరు అలా అనుకుంటే అందులో తప్పు నాది కాదు. అయినా ఒక మాట అడుగుతాను, చెప్పండి. నేనంటే మీకు ఇష్టం లేదు, కేవలం మీ ఇంట్లో వాళ్ళ కోసమే పెళ్లి చేసుకున్నారు,
అలాంటప్పుడు నేను ఎవరితో మాట్లాడితే మీకెందుకు, నేను ఎలా ఉంటే మీకెందుకు, చూస్తూ ఉండొచ్చు కదా. నువ్వు నా భార్య, అర్థమవుతుంది కదా, భార్యని అని. అది సమాజం దృష్టిలో, మీ దృష్టిలో కాదు కదండి. సీత మాట మాటకి సమాధానం చెప్తూ ఉంటే రావణ్కి కాలిపోతూ ఉంటుంది. పైకి లేచి తనకి దగ్గరగా వస్తాడు. ఒకప్పుడు తన దగ్గరికి వస్తూ ఉంటే భయంతో వణికిపోయే సీత కంట్లో భయం లేదు, ధైర్యం. ఏం చేస్తారోలే అనే ధైర్యం తన కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. తన మెడలో ఉన్న తాళిని బయటికి తీస్తాడు. గుర్తొచ్చిందా, ఇది కట్టిన దానికి నాకు నువ్వు విలువ ఇవ్వట్లేదు కదా. అలా అని మీరెందుకు అనుకుంటున్నారు? మరి నాకు విలువ ఇచ్చే పని అయితే నాకు ఇష్టం లేని వ్యక్తితో కూడా నువ్వు మాట్లాడకూడదు. అది కట్టారని చెప్తున్నారు కదా, అది ఇష్టంతో కట్టారా? ఒక మాట చెప్పండి. అలాగే మీరు చెప్పింది కూడా నేను చేస్తాను. ఏం తెలిసే నీకు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు? ఏమీ తెలియదు కాబట్టే వాగుతున్నాను, తెలుసుకోవాలనే వాగుతున్నాను. తెలుసుకుని ఏం చేస్తావు? తెలిస్తేనే కదా ఏం చేస్తానో కూడా చెప్పేది. నీకు చెప్పనవసరం లేదు. అలాంటప్పుడు నాకు నచ్చినట్టు నేనుంటాను. ఎట్లాగైనా ఉండు, నీకు నచ్చినట్టే ఉండు అంటూ తన మాట పట్టించుకోకుండా, తనకి వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అన్నీ క్లోజ్ చేసి కోపంగా వచ్చి పడుకుంటాడు. సీత కూడా పడుకుంటుంది. పైకి కోపం చూపిస్తూ ఉంటారు. లోపల ఉండేదేంటో బయటికి చెప్పొచ్చు కదా, ఎందుకు అంత బాధపడడం అని మనసులో అనుకుంటుంది సీత. రావణ్కి నిద్ర పట్టడం లేదు. తను ఎందుకు ఉన్నట్టుండి ఇలా బిహేవ్ చేస్తుంది, తనలో ఎందుకు మార్పు వచ్చిందో అర్థం కాక పిచ్చి పడుతుంది. తనకి ఒకప్పుడు నన్ను చూస్తే భయపడే సీత నాకు ఎదిరించి మాట్లాడుతుంది అంటే తన వెనక ఎవరైనా ఉన్నారా అని అనుమానం కూడా. అలా ఆలోచిస్తూ ఉండగా ఒక చెయ్యి కాలు తన మీద వచ్చి పడుతుంది. కావాలనే చేస్తుంది సీత, అసలే కాలిపోతుంది. సీత చేస్తున్న పనులకి కోపంతో కాలు చెయ్యి విసిరిస్తాడు. అబ్బా, పిచ్చి పట్టిందా మీకు? ఏదో నిద్రలో కాలు చెయ్యి వేశాననుకోండి, అలా తోసేవాళ్ళా? ఎంత నిద్రలో వేసినా మనిషికి మెలకువ ఎలా వచ్చిందే? అంటే అది మీరు గట్టిగా కొట్టడం వల్ల మెలకువ వచ్చింది. సీత ప్లీజ్ డిస్టర్బ్ చేయకు, నాకు కోపం ఎక్కువ, ఏం చేస్తారో నాకే తెలీదు. ఇది మరీ బాగుందండి, నాకు నిద్రలో కాలు వేయడం అలవాటు, బై మిస్టేక్ పడ్డాయేమో. నోరు మూసుకొని వెళ్ళి సోఫాలో పడుకో. అలవాటు పోయింది సోఫాలో పడుకోవడం. చూశారు కదా, ఇప్పటికే 3 times కింద పడ్డాను. కావాలంటే మీరే వెళ్ళి పడుకోండి. నాకేం అవసరం? అదే కదా నాకు కూడా ఏం అవసరం. వస్తే నాకు పిచ్చి పడుతుంది. అవునా, అయితే హాస్పిటల్కి వెళ్దామా? ఎక్కువ మాట్లాడితే చంపుతా. నేను ఎక్కువ మాట్లాడడం లేదండి, కొంచెమే మాట్లాడుతున్నాను, అది కూడా చిన్నగా. అయినా నాకు తెలియక అడుగుతాను, మా నానమ్మ తాతయ్య కూడా ఇన్నిసార్లు నా పేరు పిలిచి ఉండరేమో. మీరు రోజుకు ఒక 100 సార్లు అయినా పిలుస్తారు. నా పేరు నేను మర్చిపోతాను అనుకుంటున్నారా? ప్రతి నిమిషానికి గుర్తు చేస్తారు. ఆ దేవుడు బ్రెయిన్ పెట్టడం మర్చిపోయాడు నీకు. అలాగే అనుకోండి, మీకు ఇచ్చాడు కదా. నోరు మూసుకొని పడుకుంటావా లేకుంటే నా చేతులు దెబ్బలు తింటావా? అందరూ నోరు మూసుకునే పడుకుంటారండి, మీరు మరీను నన్ను మాట్లాడేలా చేస్తారు. మళ్ళీ నోరు మూసుకో అంటారు. ఎలా? హౌ ఈజ్ పాసిబుల్? మీరే చెప్పండి అని అంటూ ఉంటుంది సీత. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.